కోటేనాయక్ తండ మహిబాద్ జిల్లా అండి. అయితే సెక్రటరీ గారు ఏమన్నాడు అంటే నీ ఇల్లు వచ్చింది బాబు అని చెప్పి ఫస్ట్ స్టార్టింగ్ ఒకసారి ఫోన్ చేసి చెప్పిండు. కమిటీ మెంబర్లు కూడా చెప్పారు. చెప్పిన తర్వాత వచ్చేసి అందులోకెళ్ళి మళ్ళీ లిస్టులో పేర్లు లేకుండా చేసిండ్రు. చేసిన తర్వాత మళ్ళీ మా ఎండిఓ మేడం చెప్పిందే ఫైనల్ అని చెప్పి చెప్పిండు సెక్రటరీ చెప్పిన తర్వాత మేడం నువ్వు పోయి అడిగిన తర్వాత మేడం అన్నది కదా మాదేం లేదు బాబు, మీ కమిటీ మెంబర్లు చెప్పిందే ఫైనల్ అని చెప్పిన తర్వాత ఆ కమిటీ మెంబర్లను అడిగితే నీ ఇల్లు వచ్చింది, నువ్వు వచ్చి ముగ్గు పోసుకో, నేను ముగ్గు పోసినాను, నేను పిలుస్తా అని చెప్పిన తర్వాత నేను మొత్తం ఇల్లు అంతా ఊడబీకేసానండి. ఊడబీకేసిన తర్వాత ఆయన వచ్చిండు. ముగ్గు పోసే టైంకి సెక్రటరీ ఉండాలి ఇక్కడ కంపల్సరీ అని చెప్పి ఆయన చెప్పడంతో నేను వెంబడే సెక్రటరీకి ఫోన్ చేస్తే నీకు ఇల్లే లేదు ఏం లేదు, మళ్ళీ నువ్వు బాగా ఎక్కువ మాట్లాడుతున్నావు, నీకు ఇల్లు వచ్చిందని చెప్పిన ఎవడో వాడు అని చెప్పి అంటాడు. మళ్ళీ నోటికి వచ్చినట్టు తిడతాడు. మళ్ళీ పొద్దుగాల ఆయన పోయి అడిగితే నోటికి వచ్చినట్టు ఇష్టం ఉన్నట్టు దుర్భాషలు మాట్లాడుతాడు. నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, నువ్వు నాతో పెట్టుకోవలేవు, నీకు ఇల్లు కూడా రాదు ఏం రాదు, నువ్వు ఏమనుకుంటున్నావు నాకు తెలియదు అని చెప్పి అన్నాడు. వెంకటేష్ సెక్రటరీ పేరు వెంకటేష్. నా భార్యను కూడా నోటికి వచ్చినట్టు తిట్టిండు. ఆయన ఫోన్ నెంబరు ఆయన పేరు వెంకటేష్. అదండి జరిగింది. నాకు అన్యాయం జరిగింది, నాకు న్యాయం కావాలి, ఆయన మీద తగిన చర్యలు తీసుకొని నాకు ఇల్లు వచ్చేటట్టు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.